ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వర్రీ మేనేజ్మెంట్. మనకు నిత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలకు మనం బెంబేలెత్తిపోతూ ఉంటాం. అసలు సమస్య పరిష్కారం ఏమిటి అనేది ఆలోచించకుండా నెగిటివ్ ఆలోచనలతో తీవ్ర వ్యధలకు లోనవుతూ ఉంటాం. మరి ఆ వ్యధలను ఏ విధంగా తట్టుకోవాలి, మరి అసలు ఆ వ్యధ అనేది మన దరికి చేరకుండా ఏం చేయాలి అనే వివరాలు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు క్రాంతికారి గారు వివరిస్తారు. అలాగే ఈ చర్చలో పాల్గొనేందుకు స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. నమస్తే క్రాంతికారి గారు. నమస్తే అమ్మ. హాయ్ స్టూడెంట్స్. క్రాంతికారి గారు, మనం చెప్పుకున్నట్లుగా డైలీ లైఫ్లో అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి నెగిటివ్ ఆలోచనలతో వాటికి తీవ్రమైన వ్యధలకు లోనవుతూ ఉంటాం. మరి ఈ వ్యధను దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి? సాధారణంగా సమస్య ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఒక వ్యక్తిని చిన్నాభిన్నం చేయడానికి లీస్ట్ ప్రొడక్టివ్ రావడానికి కారణం అనేది వర్రీ. వర్రీయింగ్ ఈజ్ ఎ రింగ్. సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిదని ఒక పాట ఉన్నట్టుగానే ఒకసారి వర్రీస్లో గాన చిక్కుకుంటే వాడు ఎప్పుడూ సుఖపడ్డు. వర్రీస్లో వీ హ్యావ్ 3 మేజర్ గాడ్స్. గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్. జీ మీన్స్ జనరేటర్, ద గాడ్ ఆఫ్ బర్త్, బ్రహ్మ. పని అయిపోయాక మర్చిపోవడం మనకు అలవాటు కాబట్టి బ్రహ్మను మర్చిపోయాం. ఓ ఈజ్ ఆపరేటర్, దిస్ ఇస్ గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎగ్జిస్టెన్స్, సృష్టి, స్థితి, లయ. లాస్ట్ గజ్ ఎ డిస్ట్రక్టర్ ఈజ్ ఎ లయకారుడు, శివుడు. మనం దండం పెట్టుకున్నది కూడా ఫియర్తో దండం పెట్టుకున్నాం కాబట్టి ప్రేమతో దండం పెట్టుకోవడం లేదు. పని అయిపోయిన దేవుని వదిలేసాం. రేపు ఏం జరుగుతుంది, భయం 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 భయం, నిరంతరం భయంతో శివుడికి దండం పెడుతున్నాం, గాడ్ ఆఫ్ గాడ్స్. మధ్యలో ఆపరేటర్ని మర్చిపోయాం. స్థితి మీన్స్ ఎగ్జిస్టెన్స్, ఈరోజు బతుకుతుంది. దాన్ని ఏమంటాను అంటే నవ్ అండ్ ఇయర్. నవ్ అంటే ఇప్పుడు, ఇయర్ అంటే ఇక్కడ. గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ శ్రీకృష్ణ అనే కాన్సెప్ట్ని కానీ మనం ఇచ్చేసుకుంటే వర్రీస్ నుంచి బయటపడవచ్చు. ఉదాహరణకు 1941 ఆ ప్రాంతంలో డేల్ కార్ని ఓ బుక్ రాశాడు, హౌ టు స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని. ఆ బుక్లో కొలరాడో అనే పర్వతం మీద అమెరికా కనుక్కోవడానికి కొలంబస్ ఒక బస్సు వేసుకుని ఇండియా కనుక్కోవడానికి బయలుదేరాడు. కనుక్కునేది అయితే ఇండియా అయితే అనుకోకుండా అమెరికా తగిలింది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆ సిగ్నిఫికెంట్ ఈవెంట్ కారణంగా ఒక చిన్న మొక్క నాటుతాడు కొలరాడో అనే పర్వతం మీద. అది కూలిపోతుంది 400 సంవత్సరాలు బతికిన తర్వాత. ఎందుకు కూలిపోయిందని చెప్పేసి రీసెర్చ్ చేసినప్పుడు అంత మహావృక్షానికి చదపురుగులు లాంటి చిన్న చిన్న పురుగులు పెట్టి కూలిపోయింది. నువ్వు మహా మేధావి కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, జీనియస్ కావచ్చు, ఒక కంపెనీ ఎండీ కావచ్చు, నీ మనసులోకి వర్రీస్ అనే చదపురుగులుగానే వెళ్తే నువ్వు కూడా అలాగే కూలిపోతావు. వ్యధలు ఎదలోని చదపురుగులు అని చెప్పి ఆనాడు డేల్ కార్ని రాశాడు. అది మనకి ఎప్పుడో ఉంది సుమతి శతకంలో. బలవంతమైన సర్పము చలితేమల చాత చెప్పి గదరాసుమతి పదరాసుమతి అని. బలవంతమైన సర్పము పెద్ద అనకొండ అనుకోకుండా చేంబడింది. పెద్ద అనకొండ అనుకోకుండా చేంబడింది. చీమ చేస్తుందా, అనకొండ చేస్తుందా? చీమ చేస్తుంది. అలాగే మనసులోకి ఒక చీమ అంటే ఒక వర్రీ వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ అని చింపేస్తే అది చచ్చిపోతుంది. అలా కాకుండా బలవంతమైన సర్పం చలిచీమల చేత చెక్కి చీమల దండు, ఎ బెటాలియన్ ఆఫ్ యాంట్స్ ఒకేసారి ఈ కొండ చిలువను పట్టేస్తే ఇప్పుడు ఎవరు చేస్తారు? కొండ చిలువ చేస్తుంది. అలాగే ద్వారములు తెరిచే ఉన్నవని వర్రీస్ లోపలికి రావడానికి యాక్సెప్ట్ చేస్తే మనం పోతాం. వర్రీ అనేది చాలా చిన్నది, తలుచుకుంటే దాన్ని చంపేయచ్చు. ద్వారములు తెరిచే ఉన్నవని కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తే వర్రీసు పాదాల నుంచి తల వరకు శరీరంలోని అన్ని భాగాలను తినేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ సంసారాలను కూలిపోయేటట్టు చేస్తుంది. విద్యార్థి చదువు నాశనం అవుతుంది. కంపెనీ ఎండి ఆల్కహాలిక్ అయిపోతాడు, డ్రగ్ అడిక్ట్ అయిపోతాడు. సో స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగా, స్టార్ట్ వర్రింగ్ స్టాప్ లివింగా. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామంటే వర్రీ అవ్వడం ప్రారంభించు, జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టు. కాబట్టి ఈ వర్రీ మేనేజ్మెంట్లో ప్రధానమైనది ఏంటంటే ఇప్పుడు బతుకు, ఎగ్జిస్టెన్షియలిజం. వాస్తవంలో ఈరోజు బతుకు, ద పవర్ ఆఫ్ నవ్. ఈరోజు బతుకు. మనం ఏం చేస్తున్నాం, గతం గురించి వర్రీ అవుతున్నాం, ఫ్యూచర్ గురించి భయపడుతున్నాం. వర్రీయింగ్ అబౌట్ పాస్ట్, ఫియర్ అబౌట్ ఫ్యూచర్. వాట్ అబౌట్ టుడే? ఎంత బాధపడాలో అంత బాధపడుతున్నాం, ఎంత ఏడవాలో ఏడుస్తున్నాం, అంత ఏడిపించి తినాలో ఎంత ఏడిపిస్తున్నాం. డేల్ కార్ని ఏమంటాడంటే డే టైట్ ప్యాక్ అంటాడు. 24 గంటలు బంధించు. 24 గంటలు ఎంత ఆనందపడాలో అంత ఆనందపడి, ఎంత ప్రేమించాలో అంత ప్రేమించి, ఎంత ఆనందపడాలో అంత ఆనందపడినప్పుడు నువ్వు నిరంతరం సంతోషంగా ఉండగలుగుతావు. సో అంచేత ఇప్పుడు గాడ్ జీవోటి గాడ్లో
దేవుడు అనే దాన్ని భగవంతుడు అంటున్నాం. భగవంతుడు అంటే భగం ప్లస్ వంతుడు. భగం అంటే స్త్రీల యోని, వంతుడు అంటే పుట్టినట్టు వాడు. అంటే స్త్రీల యోని నుంచి పుట్టింది ఎవరు? నువ్వే. అంటే యువర్ ద గాడ్. యువర్ ద గాడ్ అన్నప్పుడు వరి అవ్వాల్సిన అవసరం ఏముంది? ఓకే, క్రాంతికారి గారు మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ డౌట్స్ తెలుసుకుందాం. మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ సుభాష్. ఓకే. సో వర్రీ రావడం వల్ల ఏం జరుగుతుంది? వర్రీ వల్ల మొత్తం బాడీలోని మెకానిజం అంతా పాడైపోతుంది. ఎక్స్టర్నల్గా జరిగేది ఏంటి? వ్యాపారాలు దెబ్బతింటాయి, చదువు దెబ్బతింటుంది, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ ఎక్స్టర్నల్. బట్ ఇంటర్నల్ అంతర్యం అన్నట్టుగా ఇంటర్నల్గా ఒకటి ఉంది. ఇంటర్నల్గా ఉండే మొత్తం న్యూరలాజికల్ ఫంక్షన్స్ అన్ని కూడా దెబ్బతింటాయి. పైనుంచి కింద వరకు శరీరంలో ఏ ఏ ఆర్గాన్ ఉందో ఆ ఆర్గాన్కి అన్ని జబ్బులు వస్తాయి. వర్రీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉండాలి. అది ఇంటర్నల్. వాట్ ఇస్ ది ఎక్స్టర్నల్? ఇంటర్వ్యూ కోసం వర్రీ అవుతే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతావు, చదువు కోసం వర్రీ అవుతే చదువులో మార్కులు తక్కువ వస్తాయి, ఇండస్ట్రియల్ ఒక జత ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. బాగా వర్రీ వాళ్ళకి క్రియేటివిటీ ఉండదు. సో ఇందుకల్లడు అందులేడనట్టుగా వర్రీ అయిన వాళ్ళకి ఏ జబ్బు కాలితే ఆ జబ్బు, ఎక్కడ కాలితే అక్కడ అందుగలడు అన్నట్టుగా అందే ఉంటుంది. సో వర్రీ వల్ల అన్ని ప్రాబ్లమ్స్. ఇటు ఆలోచనల వల్లనే వస్తుంది అంటాం. అసలు ఇటువంటి ఆలోచనలు ఏవి రాకుండా వ్యధ అనేది మనం దరి చేరకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అదే ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం, యువర్ వర్రీ అబౌట్ పాస్ట్, ఫీర్ అబౌట్ ఫ్యూచర్. ఈ రెండు చేసేది 24 గంటలు. ఈ 24 గంటలు అంటే నీ చేతులు బంధించు. ఎగ్జిస్టెన్షియలిజం. ఎగ్జిస్టెన్షియల్ అంటే స్థితి, సృష్టి స్థితి లయలో స్థితి. స్థితి అంటే ఇప్పుడు నువ్వు వాస్తవంలో బతుకు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నౌ. వాస్తవంలో బతుకు. ఇప్పుడు ఈ పని చేస్తున్నావు, ఈ పని గురించి మాత్రం ఆలోచించు. ఈ పని చేస్తుండగా గతంలో జరిగిన విషయాలు, భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాలు ఆలోచిస్తే వాటబట్ ఈ వర్క్ ఏమైంది? ఈ టార్గెట్ అనేది నువ్వు అచీవ్ కావు. నిరంతరం ప్రశాంతంగా ఉండాలంటే అర్రీ వర్రీ కర్రీ మూడింటికి దూరంగా ఉండాలి. వర్రీస్ ఎప్పుడైతే వచ్చినాయో నువ్వు ఏ పని చేయలేవు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు టైం వేస్ట్ చేస్తావు. ఆ మన్నాడుకు వచ్చినాయి ఎందుకు నువ్వు నిన్న వర్రీస్ వచ్చినాయని చెప్తే ఈరోజు ఆలోచిస్తావు. మూడో రోజు ఏం చేస్తున్నావు? వర్రింగ్ అబౌట్ వర్రీస్. నాకు వర్రీస్ ఎందుకు వస్తున్నాయని వర్రీ అవుతున్నావు. అలా సంవత్సరం అయిపోతుంది, నువ్వు అక్కడ ఉంటావు, నీ జీవితంలో ముందుకెళ్ళవు. కొత్తగా డబ్బులు వేస్ట్ అవుతాయి, కొత్తగా జబ్బులు కూడా వస్తాయి. సో నిరంతరం ప్రశాంతంగా ఉండాలంటే డేల్ కార్ని చెప్పినట్టుగా డే టైట్ ప్యాక్. 24 గంటలు బంధించు. 6 o'clock నుంచి ఆ మన్నాడు 6 వరకు ఎప్పుడెప్పుడు ఏ పనులు చేయాలి కూడా అప్పుడప్పుడు ఆ పనులు చేయి. నీకు ఆలోచించడానికి టైం ఎక్కడ ఉంటుంది? పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్. ఇఫ్ యూ ఫీల్ గిఫ్ట్ అంటే ప్రజెంటేషన్ అంటాం. ప్రజెంట్ అంటే ఈరోజు, గిఫ్ట్ అంటే బహుమతి. ఈరోజు నువ్వు బహుమతిగా భావించు. ఆటోమేటిక్గా ఇఫ్ యూ ఫీల్ ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్, ఆటోమేటిక్గా దట్ ఈస్ ఎ లిఫ్ట్ టు యువర్ లైఫ్. ఈ 24 గంటలు నువ్వు చేయగలిగిన పనులు అన్నీ చేయగలిగినప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉండగలో అంత ఆనందంగా ఉంటావు. ఎంత కుటుంబానికి చేయగలగో అంత చేయి, కుటుంబం బాగుంటుంది. ఎంత నీ కెరీర్ చేయగలదో అంత చేయి, నీ కెరీర్ బాగుంటుంది. నీకు వర్రీ అవ్వడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఓకే, రైట్ సార్. మరో స్టూడెంట్ డౌట్ తెలుసుకుందాం. మీ డౌట్ అడిగాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ దామోదర్ సార్. ఓకే. సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి సార్? ఓకే, ఒక ప్రాబ్లం వచ్చింది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? రైట్ డౌన్ ఆన్ పేపర్. మొట్టమొదట ఆ ప్రాబ్లం రాసి ఈ ప్రాబ్లం వల్ల నేను ఎంత బాధపడతానో నీకు తెలుస్తుంది ఆ ప్రాబ్లం రాస్తే. దెన్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్? రైట్ డౌన్. ఒక ప్రాబ్లంకి నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్ అని ఆలోచించినంతకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకెళ్ళాలి. అంటే ఒక డోర్ క్లోజ్ అయిపోయింది, ఎప్పుడు కూడా ఆ డోర్ గురించి ఆలోచిస్తున్నాం. వన్ డోర్ క్లోజెస్, మెనీ డోర్స్ ఓపెన్స్ ఆర్ అనదర్ డోర్ ఓపెన్స్. అంటే ఒక డోరు అంటే సమస్య వచ్చింది, ఈ డోర్ క్లోజ్ అయిపోయింది, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? పక్కన ఒక డోర్ ఓపెన్ అయిందమో ఎప్పుడైనా ఆలోచించామా? సో సమస్యకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ చాలా ఉంటాయి. ముందు సమస్య రాసుకో, ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ రాసుకో. ఆటోమేటిక్గా పరిష్కారం విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది అర్థమవుతుంది. దెన్ డూ ఇట్. రైట్. నెక్స్ట్ మీ డౌట్ అడిగాను. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సతీష్. ఓకే సతీష్. జీవితంలో కొంతమంది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు, మరికొంతమంది ఎప్పుడు వరిగా ఉంటారు. కారణం ఏమేమి ఉంటుంది సార్? ఒకటి, పుట్టుకతోటే మనకి 2 రకాల పర్సనాలిటీస్ వస్తాయి. ఇప్పుడు 3 పర్సనాలిటీ కూడా 91 నుంచి ఐడెంటిఫై చేశారు. పర్సనాలిటీ ఏ, పర్సనాలిటీ బి, పర్సనాలిటీ సి. పర్సనాలిటీ ఏ అన్న వాళ్ళు కంటిన్యూస్గా టెన్షన్ 10 గోల్స్ పెట్టేసుకుంటారు. యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. బి పర్సనాలిటీ కూల్ అండ్ కామ్. సి పర్సనాలిటీ తనలో తను కుమిలిపోతూ ఉంటారు. ఏ పర్సనాలిటీ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్, అల్సర్స్,
బీపీ ప్రాబ్లమ్స్, కార్డియక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సి పర్సనాలిటీ వాళ్ళకి క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వస్తుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. బి ప్రాబ్లం వాళ్ళు, బి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు నార్మ్ అలా కూల్ అండ్ అది. బి పర్సనాలిటీలో ఉన్న వాళ్ళు కూల్గా ఉన్నారు కాబట్టి మనం ఏ పర్సనాలిటీ నుంచి బి పర్సనాలిటీకి రావడం, సి పర్సనాలిటీ నుంచి ఏ పర్సనాలిటీ రావడం మంచిదా కదా. కాబట్టి స్వభావ సిద్ధంగా కొంతమందికి ఏ పర్సనాలిటీ వచ్చినా ప్రయత్నిస్తే ప్రశాంత చిత్తులు ఎవరైనా కావచ్చు. కాబట్టి ప్రసన్న వదనం ధ్యాయేత్ అన్నట్టుగా మన ముఖాలు హాయిగా ఉంటాయి, మనల్ని చూసే వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి వర్రీకి మొట్టమొదటి సొల్యూషన్ స్మైల్. కొంచెం నవ్వండి, స్మైల్. వ్యూవర్స్ అందరూ జస్ట్ స్మైల్, స్మైల్ కాదు జస్ట్ స్మైల్, నవ్వండి, అంత సీరియస్గా పెట్టద్దు, జస్ట్ స్మైల్. ఒక్కసారి స్మైల్ చేస్తే 90% వరకు అక్కడ ఆగిపోయింది. మొక్కలు అలా పెట్టుకుని ఆ మొక్కను అయినట్టున్న వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళు వర్రీ అవుతూనే ఉంటారు, వర్రీ అవుతూనే ఉంటారు. అందుకంటే సుడిగుండంలో చిక్కుకునే వాడికి సుఖం ఎక్కడిదే అని. మరో స్టూడెంట్ డౌట్ అడుగుదాం, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ ఖాజా. ఓకే సార్, సమస్య చిన్నదైనా పెద్దదైనా మనం టెన్షన్ ఒకే రకంగా పడతాం సార్. అది మనకు ఆ సమయంలో అర్జెంటుగా మనకు ఆలోచనలు రావు. అయితే మనం ఆ సమయంలో స్టడీగా ఉండడానికి ఏం చేయాలి అసలు మనం ఆ సమయంలో? అసలు వర్రీస్ రావడం దేని గురించి వస్తుంది అనేది ఒక అద్భుతమైన ప్లానింగ్ సైకాలజిస్టులు ఇచ్చారు. నువ్వు ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచన వస్తే రైట్ డౌన్ అండ్ పేపర్. ఒక 20, 30, 50 వచ్చినాయి. దెన్ ఇది ఈరోజు అవసరం, స్టక్ ఇట్. ఇది అవసరం లేదు, స్టక్ ఇట్. ఫైనల్గా మీకు ఆ 4-5 మిగులుతాయి. ఈ 4-5కి వర్క్ ప్లాన్ తయారు చేసుకో. స్పోకెన్ ఇంగ్లీష్ గురించి వర్రీ అవుతూ కూర్చుంటే ఇంగ్లీష్ రాదే. వాకింగ్ ఇంగ్లీష్, జాగింగ్ ఇంగ్లీష్, టాకింగ్ ఇంగ్లీష్ ఎన్ని ఇంగ్లీష్లో వచ్చి కూర్చున్నాయో, వర్రీ అవ్వడం వల్ల రాదే. నీకు నీ ప్రయారిటీ అదైనప్పుడు దెన్ డూ యాక్షన్ ప్లాన్, జస్ట్ డూ ఇట్. నైక్ అడ్వర్టైజ్మెంట్, రైట్ మార్క్, జస్ట్ డూ ఇట్. నువ్వు చేసుకుంటూ పో, నీకు ఇంగ్లీష్ అదే వస్తుంది. నువ్వు మాట్లాడుకుంటూ పో, నీకు మాటలు వస్తాయి. సో ఒక 20-30 ప్రాబ్లమ్స్లో నువ్వు అన్నీ కొట్టాక మిగిలితే 4-5 ప్రాబ్లమ్స్, 4-5 ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి సాల్వ్ చేస్తే నీకు టెన్షన్ పడవలసిన అవసరం కానీ యాంగ్జైటీ పడవలసిన అవసరం కానీ ఉండదు. అన్నిటికీ పరిష్కారం ఒకటే, నవ్ అండ్ ఇయర్. కృష్ణాస్ ఫిలఫైజ్. నవ్ అంటే ఈరోజు, హియర్ అంటే ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ నువ్వు కరెక్ట్గా ఉంటే ఎప్పుడు ఎక్కడైనా సరే కరెక్ట్గా ఉంటావు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జిస్టెన్షియలిజం. వ్యధ అనేది మనకు చేరటానికి కారణం బలహీనమైనటువంటి మనస్తత్వమే కారణం. ఎందుకంటే సమస్య లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, ప్రపంచంలో ఉండరు, వ్యధలు లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. దాన్ని తీసుకునే దాన్ని బట్టే అది దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మరి ఈ బలహీన మనస్తత్వం కలవాళ్ళు చాలా ఇళ్లల్లో కూడా ఉంటారు. అంటే అటువంటి వాళ్ళు ఈ ప్రాబ్లం ఎదుర్కోవడానికి ఏ విధంగా మెంటల్గా బలం పొందడానికి ఏం చేయాలి, మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి? ఒకటి, షిఫ్ట్ యువర్ పారాడైమ్ అంటాం. అంటే మనం చూసే దృష్టి. పారాడైమ్ అంటే పెయిర్, ఏ డైమ్ అని. పెయిర్ అంటే 2, ఏ అంటే 1, డైమ్ అంటే కళ్ళద్దాలు. చూసే దృష్టి. ఎర్రకళ్ళతో చూస్తే ఎర్రగా కనపడుతుంది, పచ్చద్దాలతో చూస్తే పచ్చగా కనపడుతుంది. లోకమంతా పచ్చగా కనపడాలంటే పచ్చకామల రోగం రావాలని ఒకప్పుడు అనుకున్నట్టుగానే నువ్వు చూసే దృష్టి మారుకోవాలి. ఇట్స్ షుడ్ బి ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఎప్పుడైతే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉందో 70% వరకు ఆగిపోతాయి. ప్రపంచంలో వచ్చే ప్రాబ్లమ్స్లో వస్తున్నాయి అనుకున్న ప్రాబ్లమ్స్ 91 రావండి. ఒక 5-6% మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రియల్ ప్రాబ్లమ్స్ లాస్ట్ మిగిలింది ఓన్లీ 2% ప్రాబ్లమ్సే. ఈ 2% ప్రాబ్లమ్స్ గురించి ఎవరు వర్రీ అవరు. మిగతా 98 ప్రాబ్లమ్స్ గురించి ఊరికనే వర్రీ అవుతుంటారు. అవి ఏవి రావు అసలు. మబ్బు ఇప్పుడు ఉంటుంది, కాసేపటి తర్వాత ఉండదు. ఆ జీవన సత్యాన్ని కానీ మనం అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఎన్నో అంశాలు జరిగాయి అని భయపడ్డవేవి జరగలేదు. కలియుగం అంతం అవ్వలేదు, స్కై ల్యాబ్ వచ్చి మన ఇండియాల మీద పడలేదు, ఆర్కిటిక్ సముద్రాలు పడింది. ఒకదాని తర్వాత ఒకదాని మంచిగా జరుగుతుంది కానీ చెడు ఎక్కడ జరగలేదు. చెడు ఏది జరగలేదు. జరగకూడని విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. నువ్వుగా ఉండి సమస్యని యథాతథంగా యాక్సెప్ట్ చేయి. ఇట్ మే బి జరిగింది అంతా మనం మంచుకున్నాం. వాట్ హ్యాపన్స్ ఇస్ హ్యాపన్స్ ఫర్ అవర్ సేక్ అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా జరిగిందాన్ని యాక్సెప్ట్ చేయడం, యథాతథంగా యాక్సెప్ట్ చేయడం వల్ల సగం వరీస్ తగ్గుతాయి. సో బుల్లెట్ ప్రూఫ్ లాగా మైండ్ ప్రూఫ్ అవ్వాలి. ప్రతి ప్రాబ్లం నా మీద పడుతుంది అనే ఆలోచన పక్కన పెట్టి ఆ ప్రాబ్లం వస్తే ఐ కెన్ టేకిల్ ఇట్ అని ఎప్పుడైతే అనుకున్నావో అసలు వర్రీ నేనేం చేయదు. క్రాంతికర్ గారు మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు ఋషి. ఇప్పుడు మనం వర్రీస్ వచ్చేటప్పుడు కొన్ని ఆలోచనలు నియంత్రణలు ఉండవు. ఆ ఆలోచనలు నియంత్రణ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? అదుపు తప్పిన ఆలోచనలకి
బిహేవియర్ థెరపీలో థాట్ స్టాపింగ్ అనే టెక్నిక్ ఉంది. ఓకే. ఎన్ఎల్పిలో ఒక 15 ఏళ్ల క్రితం వచ్చిన ఎన్ఎల్పిలో ఒక టెక్నిక్ ఉంది. దాన్ని ఏమంటామంటే ఊస్ టెక్నిక్ అంటాం. ఈ టెక్నిక్ ఇప్పుడు మన ప్రేక్షకులందరూ నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా 1 వీక్లో అదుపు తప్పి వరదల నయాగరా జలపాతంలోకి వచ్చే ఆలోచనలు కూడా కంట్రోల్ అయిపోతాయి. టెక్నిక్ ఏంటంటే నీకు ఏ ఆలోచనలు అయితే వద్దు అనుకుంటున్నావో, రాకూడదు అనుకుంటున్నావో ఆ ఆలోచనలు తెచ్చుకుని ఒకేసారి స్టాప్ అన్నారు. పూసల దండ ఒకేసారి పూసలు తెగిపోయినట్టుగా అన్నీ చల్లాచెదరైపోతాయి. ఇలా 1 వీక్ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పుడు కాలింటే అప్పుడు మనసులో ఒక ఆలోచన తెచ్చుకోవడం, గట్టిగా స్టాప్ అన్నారు. సెకండ్ వీక్ మనసులో ఆలోచనలు తెచ్చుకుని మనసులో స్టాప్ అను. థర్డ్ వీక్ నువ్వు ఏ ఆలోచన గురించి అయితే భయపడుతున్నావో, బాధపడుతున్నావో పనిగట్టుకు నువ్వు పిలిచినా అది నేను రానని పోంటుంది. రెండో టెక్నిక్ ఉంది, స్విస్ టెక్నిక్లో ఒక టెక్నిక్, దాన్ని ఊస్ టెక్నిక్ అంటారు. నీకు దేని గురించి అయితే పదే నెగిటివ్ థింకింగ్ వస్తుందో ఒక బాక్సులో వేయి. నీకున్న పాజిటివ్ థింకింగ్ ఎంత, నెగిటివ్ థింకింగ్ ఎంత 24 గంటలు మనకు వచ్చేది నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ ఎంత. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ పాజిటివ్ థింకింగ్ని ఒక బెలూన్ తీసుకుని అని ఊస్తే పెద్దదవుతుంది కదా, అలా ఇది ఈ పాజిటివ్ థింకింగ్ని ఎక్స్పాండ్ అవుతూ ఒకసారి కొట్టాలి. ఎలా కొట్టాలి చూడండి. ఊస్ అని ఇది వచ్చి దాన్ని కొడుతుంది, నెగిటివ్ థింకింగ్ అంతా పోతుంది. ఆటోమేటిక్గా మనకి పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 6 సార్లు ప్రేక్షకులు గమనించండి. 6 సార్లు చేయండి. 6 సార్లు చేయడానికి నిమిషంన్నర పడుతుంది. ఏడుపు గొట్టు ముఖం మీద చిరునవ్వు వస్తుంది. 1 వీక్లో ఎవరికి వర్రీస్ అంటే ఉండవు. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్ నాకు కాల్ చేయండి. ఓకే రైట్. క్రాంతికార్ గారు మరో స్టూడెంట్ అని డౌట్ అడుగుతారు, మీ డౌట్ అడగండి. రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆంజనేయులు. రైట్. ఒత్తిడికి వెదకు తేడా ఏంటి సార్? ఒత్తిడి అంటే స్ట్రెస్లో 2 రకాలు, యూస్ట్రెస్, డిస్ట్రెస్ అని. యూస్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్. రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు కొంచెం టెన్షన్ ఉంటేనే ఎగ్జామ్ రాస్తాం. డిస్ట్రెస్ అంటే మనం తట్టుకోలేనంత ఒత్తిడి అంటే 3 విజిల్స్ వేస్తుంది కుక్కర్కి, కట్టేస్తాను, అది మంచి ఒత్తిడి. అది 20 విజిల్స్ వేస్తే బ్లాస్ట్ అవుతుంది కుక్కర్, అవునా కదా? దట్ ఈస్ డిస్ట్రెస్, చెడు ఒత్తిడి. అది మరి వర్రీ అంటే వర్రీస్ కారణంగా, వ్యధ కారణంగా కూడా ఒత్తిడి వస్తుంది. వర్రీ అంటే అవసరమే కావచ్చు, అనవసరమైన కావచ్చు, ఒక ఆలోచన పదే మనసులో దొలిచేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా స్ట్రెస్ వస్తుంది మనకి ఫ్యూచర్లో. మొదట మనకి ఏమొస్తుంది, స్ట్రెస్ వల్ల వర్రీ రావచ్చు, వర్రీ వల్ల స్ట్రెస్ రావచ్చు. స్ట్రెస్ అంటే ఒత్తిడి, వర్రీ అంటే వ్యధ. ఇట్స్ అ థాట్. స్ట్రెస్ అనేది థాట్ కాదు, బాడీలో జరిగే ఒక క్రియ. చూడండి, టెన్షన్ టైట్గా అయిందా, స్ట్రెస్ టైట్గా అయిందా, యాంగ్జైటీ టైట్గా అయిందా, దానికి క్వైట్ ఆపోజిట్ ఏంటి, స్ట్రెస్కి ఆపోజిట్ జస్ట్ రిలాక్స్ అని ముఖం మార్చుకుని అనొద్దు. స్మైల్, జస్ట్ స్మైల్, రిలాక్స్. ఆటోమేటిక్గా తెలియకుండా సగం స్ట్రెస్ అక్కడే తగ్గిపోయింది. సో అది వర్రీ వేరు, స్ట్రెస్ వేరు. వర్రీస్ వల్ల స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వల్ల వర్రీస్ వస్తుంది. ఇట్స్ ఇంటర్ డిపెండెంట్. ఓకే. చాలామంది అంటే ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాము, ఈ వ్యధలు అంటే ఎగ్జామ్ ఒకవేళ ఒక సబ్జెక్ట్ పోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు, దానివల్ల లైఫ్ని మొత్తం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ డేస్లో. మరి అటువంటి వ్యధల గురించి ఆ టైంలో విపరీతమైన స్ట్రెస్ గురైనప్పుడు, విపరీతమైన వ్యధకు గురైనప్పుడు, ఆ నిమిషంలో చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు వాళ్ళంతా వాళ్ళు బయటపడాలంటే మీరు ఏమైనా సూచనలు చేస్తారు? సాధారణంగా వర్రీస్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ వచ్చినప్పుడు ఫస్ట్ స్పీక్ అవుట్. నీ ప్రేమికులు, ఆత్మీయులు ఎవరున్నారో వాళ్ళకి చెప్పు. ఓకే. నీలో నువ్వు కుమిలిపోతే ఫైనల్గా వచ్చే అవుట్పుట్ నెగిటివ్ అవుట్పుట్. నువ్వు చెప్పడానికి ఎవరు లేనప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, 10th తప్పు, ఇంటర్ తప్పు, బీటెక్ రాలేదు, ఐఐటి సీటర్, ఫస్ట్ ప్రాబ్లం రాయి. ప్రపంచంలో ఐఐటి ఫెయిల్ అయిన వాళ్ళు లేరా, 10th ఫెయిల్ అయిన వాళ్ళు లేరా? 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఈనాడు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఫ్యాక్టరీస్ కట్టి మహానుభావులు అయిపోయారు. ఇలా ఒక్కసారి ఆప్టిమల్ లెవెల్లో నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ చేసుకుని ఫైనల్గా నీకు ఏమొచ్చిందో చూస్తే నువ్వే నెగ్గుతావు. అంచేత ఓడిపోవడం అంటే భవిష్యత్తులో నెగ్గగలిగిన వాడు ఈరోజు ఓడిపోతాడు. ఒక్కసారి కూడా ఓడిపోకూడదు అంటే జీవితంలో వాడికి అసలు విజయం రాదు. మెనీ టైమ్స్ ఓడిపోతే ఒక్కసారి సక్సెస్ వచ్చినా సరే ఐన్స్టీన్ లాగా అవుతావు. ఐన్స్టీన్ థియరీస్లో 99% ఫెయిల్యూర్. 2000 సార్లు ఓడిపోయాడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కోవడానికి. ఎవరు అడిగారు, మీరు ఎన్నిసార్లు ఓడిపోయారంటే ఎవరు చెప్పారు ఓడిపోయారని? బల్బు ఎలాగా వెలగడం ఉండదని కనుగొన్నాను, ఈ విధంగా కూడా వెలగదు, ఈ విధంగా వెలగదు, ఈ విధంగా వెలగదు. ఓడిపోలేదు, ఇన్ని విధాలుగా బల్బు వెలగదని కనుక్కున్నాను, ఫైనల్గా ఈ విధంగా వెలుగుతుంది కనుక్కున్నాను. ఓడిపోయినట్టు ఎలా అవుతుంది?
చివరిగా మీరు వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఒకటి, దేని గురించి వర్రీ అవ్వద్దు. ప్రపంచంలో వర్రీ అయిన వాళ్ళు ఎవరు కూడా ముందుకు వెళ్ళలేదు. ప్రశాంతంగా ఉండండి. జీవితంలో ఎంత వీలైతే అంత ఈ రోజు నాకు జరిగింది ఏదో జరిగిందంతా నా మంచిగా అనుకోండి. ఆటోమేటిక్గా తెలియకుండా నువ్వేం కావాలనుకుంటున్నావో అది అవుతుంది. నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు, నీ కెరీర్ బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.